కెమెరా ఆన్ చేయదండి, ఒక రిహర్సల్ చూద్దాం. అలాగే మేడం, ఆఫ్లోనే ఉంది. ఓకే. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ప్రమోట్ దిస్ షో. దిస్ షో ఇస్ ఆల్ అక్క 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 ఏందికా, మన ఇంగ్లీష్లో కాదుకా, ఇది తెలుగు ఛానల్కా, తెలుగులో మాట్లాడాలికా. చెప్పాలి కదా, చెప్పుండాలికా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నమస్కారం అండి, మహేశ్వరి ఈ కొత్త పిక్చర్ చేస్తుంది. ఈ పిక్చర్ మీరు తప్పకుండా చూడాలి. ఇది కొత్త పిక్చర్ కాదుకా, ఇది కొత్త సీరియల్ కా, టీవీ సీరియల్ కా. నువ్వు ఇది చెప్పుండాలి కా. ఇది భలే వెరైటీ టైటిల్ కా. మై నేమ్ ఇస్ మంగతాయారు. మై నేమ్ ఇస్ మంగతాయారు. తప్పకుండా చూడాలి మీరు. ఏం కా డల్గా చెప్తా ఉన్నారా? ఇదే విచిత్రమైన పేరు, మాకి కామెడీగా లేదు. అంటే నీకేం కామెడీ వచ్చినా ఈ కామెడీ సీరియల్లో చేస్తున్నావు అండి? కెమెరా ఆన్లో లేదుగా? లేదు మేడం. నాకేదో తెలిసింది చేస్తాను కదా నేను. మీరు చూడు, ఈ ఏడు మొక్క నీకు ఎంత బాగా సూట్ అయింది. వాళ్ళ దగ్గర ఈ కామెడీ సీరియల్ని సీరియస్ చేసామంటాం. నేను డైరెక్టర్తో నేను మాట్లాడతాను కదా. డైరెక్టర్ దగ్గర ఏం మాట్లాడతారా? డైరెక్టర్ దగ్గర నీకు కామెడీ రాదన్న విషయం నేను ఎందుకు మగి చెప్తాను? నాకేం పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు పట్టేటట్టు. నమస్తే, వెల్కమ్ టు సత్యపర్ణ పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే మహేష్ సార్. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ అయినటువంటి శ్రీదేవి అప్పట్లో చాలా చాలా మంచి, అంటే అప్పట్లో మంచి గ్లామర్ హీరోయిన్. ఒకప్పటి ప్రపంచ సుందరి అనేవారు ఆవిడని. అలాగే ఆవిడ జీవితం కూడా చాలా హ్యాపీగా సాగిపోయేది. అయితే చివరి దశలో ఏమైందంటే ఆవిడ చాలా కష్టాలు పడింది. చివరి దశే కాదు, బాల్యం నుంచి ఆవిడ కష్టం అనిపించింది. ఓకే, మనకు తెలిసిందే చివరి దశలో తెలిసింది. అయితే ఆవిడ సినీ జీవితం ఎంత చక్కగా సాగిందో, ఆవిడ పర్సనల్ లైఫ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు, చాలా కష్టంగా సాగింది. అసలు ఆవిడ గురించి అసలు ఎందుకు సాగింది, ఆవిడ సినీ ప్రస్థానం ఎలా జరిగింది, ఆవిడ ఎందుకు అన్ని కష్టాలు పడింది అనేది ఈరోజు మీ యొక్క వాల్యుబుల్ మాటలు మా ప్రేక్షకులతో పంచుకోండి సార్. ప్రముఖ నటి శ్రీదేవి, ఈవిడ గురించి సాధ్యమైనంత వరకు ప్రేక్షకులకి తెలియని విషయాలు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. శ్రీదేవి వాళ్ళ అమ్మగారు రాజేశ్వరి. ఈవిడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి భర్తతో కాపురం చేస్తుండగా ఒక అమ్మాయి పుట్టింది. అదే ఆవిడ శ్రీదేవికి అక్కయ్య అవుతారు. అయితే భర్త టార్చర్ పెట్టేవాడు, డబ్బుల గురించి కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ అతను టార్చర్ పెట్టేవాడు ఈ రాజేశ్వరి అన్నవాడిని. దాంతో ఈ భర్త నుంచి విడాకులు పొందాలని చెప్పేసి ఆవిడ కోర్టును ఆశ్రయించింది. కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టులో అడ్వకేట్స్ సపోర్ట్ కావాలి కదా, ఆవిడకి డబ్బులు పే చేయడానికి కూడా ఆవిడ దగ్గర సరైనటువంటి వసతులు లేవు. సో అలాంటి టైంలో మద్రాసు నగరంలో అయ్యప్పన్ అని చెప్పేసి ఒక అడ్వకేట్ ఉండేవారు. అడ్వకేట్ వీడి కేసుని టేకప్ చేశారు. టేకప్ చేసి వీడి కష్టాలు ఏంటో చూసి కోర్టుకి అన్నీ కూడా సమర్పించి హస్బెండ్ నుంచి విడాకులు ఇప్పించాడు ఆయన. ఇప్పించిన తర్వాత వాళ్ళిద్దరూ ఇలాగ కలవటం, ఇలా మాట్లాడుకోవటం, ఈ విడాకులకు సంబంధించినవి అప్లై చేయటం. సో ఈ సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగింది. పరిచయం పెరిగి అతను మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఆయనే శ్రీదేవికి తండ్రి అయ్యప్పన్. సో ఆ విధంగా కోర్టుకు వచ్చి కోర్టు ద్వారా పరిచయం అయ్యి
ఒక అడ్వకేట్ని రెండో పెళ్లి చేసుకొని ఆవిడ ఏం చేసేదంటే వాళ్ళ ఇన్కమ్ కూడా పూర్తి స్థాయిలో సరిపోయేది కాదు. ఎందుకంటే ఈయన పెద్ద లీడింగ్ ప్రాక్టీస్ ఉన్న పర్సన్ కాదు. దాంతో ఆవిడ ఏంటంటే జీవనోపాధి సాగించాలని శ్రీదేవి పుట్టడానికి ముందు నుంచే సినిమా రంగంలోకి వెళ్ళి సినిమా రంగంలో ఆవిడ ఆర్టిస్ట్గా వేషాలు వేసేవారు. సో ఆవిడ ఆరాధన అనే సినిమాలో కూడా ఈరోజు ప్రేక్షకరంగా ఉంటే సావిత్రి పక్కన ఆవిడ ఒక సహనటిగా ఒక మిత్రురాలుగా నటిస్తారు. ఆ సినిమానే కాదు చాలా సినిమాల్లో ఆవిడ నటించారు. సో ఆవిడ కూడా ఒక ఆర్టిస్టే, కానీ ఆవిడ పెద్ద పాపులర్ అవ్వలేదు. చిన్న చిన్న వేషాలు వేస్తూ అలా కాలం గడిపేవాళ్ళు. ఈ కాలం గడుపుతున్న సమయంలోనే ఆవిడకి శ్రీదేవి, శ్రీలత అనే ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ పుట్టారు. సో మొట్టమొదట అమ్మాయి ఉంది కదా, మొట్టమొదటి చేసింది వాళ్ళ అమ్మాయి తర్వాత సినిమా హీరోయిన్ కూడా అయింది. అమ్మాయి పేరు గులాబీ సినిమాలో నటించింది కదా, గులాబీ సినిమాలో హీరోయిన్ కింద నటించింది కదా ఆవిడ అనమాట. ఓకే. అయితే ఈవిడ చిన్నప్పటి నుంచి కూడా తను ఇలా కష్టాలు పడుతూ ఆర్టిస్ట్గా వేషాలు వేస్తూ వస్తున్నటువంటి సమయంలో శ్రీదేవి పుట్టడం, శ్రీదేవి కూడా ఒక 4 సంవత్సరాల వయసు వచ్చేప్పటికీ తెలియనటువంటి ఒక సినీ వ్యామోహంలో ఈ తల్లి కూడా ఈ వేషాలకి బాలనటిగా ప్రోత్సహించింది. ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఈ ఫీల్డ్ తను హీరోయిన్ కాకపోయినా తన కూతురైనా మంచి స్థితికి రావాలని ఒక తపన ఉంటుంది. సో ఆ తపనలో ఉన్నప్పుడు 4 ఏళ్ల వయసు నుంచి కూడా తెలుగు సినీ రంగంలో కానీ, తమిళ్లో కానీ, మలయాళంలో కానీ చైల్డ్ ఆర్టిస్టులకి బాగా కోరుతుంది. పెద్ద హీరోలకి చాలామంది ఉన్నారు, కానీ కొన్ని చిన్న చిన్న పాత్రలు అంటే చిన్నపిల్లలు వేసే పాత్రలు అప్పటికి ఆర్టిస్టులు ఎవరు లేరు. చైల్డ్ ఆర్టిస్టులు ఎవరు కూడా పంపించేవాళ్ళు కాదు. ఈ స్టూడియోలకి పంపించడం, వెయిట్ చేయడం మిగతా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. కానీ ఆ లోటుని భర్తీ చేసేది శ్రీదేవి. శ్రీదేవి చాలా సినిమాల్లో ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. ఉదాహరణకి సూపర్ డూపర్ హిట్లు 2 చెప్తాను. అంటే బాలభారతంలో ఆవిడ చైల్డ్ ఆర్టిస్టు. యశోద కృష్ణలో ఆవిడ నటించింది. మానాన నిర్దోషి, కృష్ణ అందులో హీరో, అందులో బాలనటిగా నటించింది. ఇలా ఆవిడ చాలా పెద్ద పెద్ద బ్యానర్స్లో ఆవిడ నటించేది. అయితే ఈ నటించేటప్పుడు ఏంటంటే ఇప్పుడు షూటింగ్లు జరిగేటప్పుడు ఏంటంటే కూల్ లైట్స్ అన్నీ వచ్చేసాయి. తర్వాత ఈరోజు డిజిటల్ కెమెరాస్ వచ్చేసాయి. కానీ అప్పట్లో అలా కాదు, రీల్ కెమెరాస్. తర్వాత లైటింగ్ చాలా ఎక్కువ ఉండాలి. స్టూడియోలో లైటింగ్ చాలా ఎక్కువగా పెడతారు. ఆ వేడి భరించడం చాలా కష్టం. ఇప్పుడున్న లైటింగ్ వ్యవస్థ అప్పుడు లేదు కదా. ఆ వేడిలో నటించాలంటే చిన్నపిల్లలకి చాలా కష్టం. పైగా ఈవిడ ఏదో 1-2 సినిమాలు నటించాలి, ఈవిడ రెగ్యులర్గా అలాగా నటించడం. ఆ వేడి తట్టుకుంటూ నటించాలంటే రాత్రులు చాలా ఇబ్బంది పడతారు, నిద్ర పట్టదు. తర్వాత ఏమో బాల్యం అంతా కోల్పోతారు, స్టడీస్ ఉండవు, చిన్నపిల్లలు ఆడుకోవాలని కోరుకుంటారు, ఐస్ క్రీమ్స్ తినాలని కోరుకుంటారు, చాక్లెట్స్ బిస్కెట్స్ తినాలని కోరుకుంటారు. కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, కేకులు కానీ తింటే పిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి లావ్ అవ్వటం, లేకపోతే గబుక్కన జలుబు చేయటం, దగ్గు ఇలాంటివి వస్తాయని చెప్పేసి వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్ కూడా వాళ్ళ అమ్మగారు దూరంగా ఉంచారు. వాళ్ళ కారు డ్రైవర్ రంగయ్య అని చెప్పి ఈ స్టూడియోస్కి వాటికి అంబాసిడర్ కార్ అప్పటికే తీసుకున్నారు. కొంచెం ఎదుగుతున్న కొద్దీ ఈ అమ్మాయి ఎక్కడైనా ఐస్ క్రీమ్స్ కనబడి ఈ రంగయ్య అనే డ్రైవర్ని అడిగినా కూడా వాళ్ళ అమ్మ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేది. ఈ అమ్మాయికి ఏమీ నువ్వు కొనొద్దు, ఏమి ఐస్ క్రీమ్స్ లాంటివి పెట్టద్దు అని చెప్పేది. అడిగినా కూడా ఎవరు పెట్టేవాళ్ళు కాదు. సో చిన్నప్పటి నుంచి సహజంగా పిల్లలకి తినాలని కోరుకుంటుంది. ఆ కోరికను కూడా ఈవిడ శ్రీదేవి అనుభవించలేకపోయింది. అయితే ఈ క్రమంలో ఈ నిద్ర పట్టినటువంటి ఇబ్బంది కూడా వీళ్ళు ఎదురైంది. సహజంగా 4 సంవత్సరాల వయసు నుంచి పెరుగుతున్న కొద్దీ ఈ వేడి, ఈ లైటింగు, ఈ వేడి ఇవన్నీ ఏంటంటే సహజంగా నిద్ర పట్టదు. దాంతో ఈవిడ పొద్దునే లేవాలి, షూటింగ్ల కంటే పొద్దునే వెళ్ళాలి. దాంతో రాత్రిపూట చిన్న చిన్నగా రాజేశ్వరి ఆల్కహాల్ అలవాటు చేసింది శ్రీదేవికి చాలా చిన్న వయసులోనే. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటే తొందరగా నిద్రపడుతుంది, మెలకువ తొందరగా మార్నింగ్ లేవచ్చు. అందుకని ఆవిడ తొందరగా నిద్రపోవడానికి ఆల్కహాల్ అలవాటు చేసింది.
ఆ ఆల్కహాల్ అలవాటు చేసుకున్న తర్వాత అదే క్రమంగా శ్రీదేవి కూడా పెద్ద వయసు వచ్చేంత వరకు కూడా 54 సంవత్సరాల వయసు ఆవిడ జీవించింది. 54 సంవత్సరాల వరకు కూడా ఆవిడ ఆల్కహాల్ తీసుకునేది. ఇది కొద్దిమందికి మాత్రమే తెలుసు. సినిమా ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఆల్కహాల్ అలవాటైనటువంటి విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. సో ఈ విధంగా ఆవిడ శ్రీదేవి 4 సంవత్సరాల వయసు నుంచి కూడా డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని ఒక విధంగా ఇండైరెక్ట్గా పోషించిందని చెప్పుకోవచ్చు. ఒకనొక స్టేజ్ వచ్చేప్పటికి 16 ఏళ్ళ వయసు. ఈ సినిమా వచ్చేప్పటికి ఇది సూపర్ డూపర్ హిట్. ఇంకా అప్పటి నుంచి కూడా వీడికి స్టార్డమ్ వచ్చేసింది. స్టార్డమ్ వచ్చేసి అగ్రశ్రేణి హీరోలతో నటించడం మొదలుపెట్టింది. ఒకసారి తారాపదానికి దూసుకెళ్ళిపోయింది. ఈ తారాపదానికి దూసుకెళ్తున్నటువంటి సమయంలో ఒకనొక స్టేజ్లో అమ్మాయికి పెళ్లి చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తల్లికుంది. తల్లికుండి కొన్ని సంబంధాలు వెతికినప్పుడు మురళీమోహన్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. మురళీమోహన్ కూడా ఒకసారి పెళ్లి కాలేదని అడిగింది వాళ్ళ అమ్మగారు. అడిగితే మురళీమోహన్ ఆల్రెడీ నాకు పెళ్ళయిందని చెప్పారు. చేస్తే ఆవిడ నమ్మకుండా ఒకసారి ఎవరికి తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే భార్య పిల్లలు ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆవిడ మన ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ కూడా ఈ అయ్యప్పన్న ఉన్నారు కదా, ఈ శ్రీదేవి వాళ్ళ నాన్నగారికి రాజశేఖర్ వాళ్ళ నాన్నగారు బాగా పరిచయం, సినీ నటుడు రాజశేఖర్. సో వాళ్ళు ఒకసారి ఇంటికి పిలిపించి భోజనానికి పిలిపించి పెళ్లి చేద్దామని ట్రై చేశారు. ట్రై చేస్తే రాజశేఖర్ ఇష్టపడలే శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి. సో ఈ విధంగా వీడికి చిన్నప్పటి నుంచి కూడా యవనం వచ్చేటప్పటికి అందరి పిల్లలాగే పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, ఈ సినిమా నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ఒక ఆశ ఉండేది. కానీ ఆశ నుంచి ఆవిడ తప్పించుకోలేకపోయింది. ఎందుకంటే ధనం అనేది ఎప్పుడైతే వస్తుందో తల్లి బాగా ప్రోత్సహించడం మొదలుపెట్టింది. నీ కెరీర్ బాగుంటుంది, నేను హీరోయిన్ అవ్వలేకపోయాను, నువ్వు హీరోయిన్ అవ్వాలి అని చెప్పేసి ఆ ప్రోత్సహించడంతో ఈ పెళ్లి వైపు ఆవిడ దృష్టి సాధించలేకపోయారు. అప్పటికి తల్లికి తెలియకుండా కమలాసన్ని ప్రేమించింది, కమలాసన్ని పెళ్లి చేసుకోలేదు. తర్వాత రజనీకాంత్ని ప్రేమించింది, రజనీకాంత్ కూడా పెళ్లి చేసుకోలేదు. ఆ రెండు కూడా ఆవిడ భగ్న ప్రేమికురాలుగా మిగిలిపోయింది. దాంతో శ్రీదేవి మనసు గాజుగా ఉండే మనస్తత్వంగా అయిపోయింది. అంటే మనసు స్పందించడం మానేసింది. అంటే తను ఎవరిని ప్రేమించినా తన్ని ప్రేమించడం లేదు. ఒక పక్క చూసుకుంటే ఇంట్లో పరిస్థితుల్లో తను సినిమాలు చేయందే బయటికి రాలేనటువంటి పరిస్థితి, సాలుగూడులో పురుగులాగా ఇరుక్కుపోయింది. దాంతో ఏమైందంటే ఒకనొక టైంలో ఈవిడ రాజకీయాలకు కూడా వద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. 1988లో కాంగ్రెస్ పార్టీలోకి వద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు కూడా ప్రయత్నం చేశారు. చేస్తే చివరికి ఏమైందంటే అయ్యప్పన్ వాళ్ళ నాన్నగారిని శివకాశి నుంచి ఎంపీగా నిలబెట్టడం జరిగింది. తమిళనాడులో నిలబెట్టినప్పుడు ఈ శివకాశి నుంచి ప్రచారం కూడా చేసింది శ్రీదేవి తండ్రి తరఫున. కానీ దాంట్లో చాలా స్వల్ప మెజారిటీతో అయ్యప్పని ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అప్పుడు ఈ శ్రీదేవి చరిష్మా మీద అందరికీ కూడా కొంత డౌట్ వచ్చింది. అంటే ప్రజాభిమానం వేరు, సినీ అభిమానం వేరు. ఆ సినీ అభిమానం ఆవిడని గెలిపించలేకపోయింది తండ్రిని. కానీ 1990లో తండ్రి ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలైంది. ఇక్కడ లమ్హే అని చెప్పేసి సినిమా షూటింగ్కి వెళ్ళారు. ఎప్పుడైనా శ్రీదేవికి ఉన్నటువంటి కామన్ ఇదేంటంటే తండ్రి అంటే విపరీతమైన అభిమానం, తల్లన్నా చాలా అభిమానం. వాళ్ళిద్దరితో మాట్లాడి ఫోన్లో అప్పుడు ఆవిడ షూటింగ్కి వెళ్ళేది. కానీ ఆ రోజు ఆవిడ వేరే ప్రదేశంలో ఉన్నారు, వీళ్ళు చెన్నైలో ఉన్నారు. సరే షూటింగ్ స్పాట్కి ఫోన్ రాలేదు, ట్రై చేసింది దొరకపోతే ఆవిడ షూటింగ్ వెళ్ళిపోయింది, అన్యమనస్కంగా వెళ్ళిపోయింది. కానీ అప్పటికే ఇక్కడ అయ్యప్పన్ హార్ట్ అటాక్తో చనిపోయారు. ఒక రోజు వరకు తల్లి కూతురికి తెలియనివ్వలేదు, ఎందుకంటే బాగా అప్సెట్ అయ్యి ఎందుకు అని చెప్పి చెప్పలేదు. ఒకరోజు పోయిన తర్వాత తండ్రికి ఆరోగ్యం బాగలేదని చెప్పడంతో ఆవిడ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వచ్చేప్పటికి తండ్రి లేడు, చనిపోయి ఉన్నాడు. ఆ విధంగా ఆవిడకి మొట్టమొదటి షాక్ తగిలింది. ఎందుకంటే ఎంతగా ప్రేమించిన తండ్రిని 1990లో కోల్పోయింది. కోల్పోయిన తర్వాత ఇంకా ఆవిడకి అన్ని దిక్కు కూడా రాజేశ్వరి అయింది.
రాజేశ్వరి అంటే ఈవిడికి ఎంత ప్రేమ అంటే తల్లి ఏ గీత గీస్తుందో ఆ గీత దాటేటువంటి వ్యక్తిత్వం కాదు. అప్పటికే భగ్న ప్రేమికురాలు, పెళ్ళిళ్ళు చేసుకుందామని వాళ్ళు చేసుకోలేదు. దాంతో ఇంకా తల్లే తనకి సర్వస్వం అని చెప్పి అనుకున్నటువంటి ఎంత ప్రేమకు ఉదాహరణ అంటే రౌడీ రాముడు కొంటె కృష్ణుడు అని చెప్పి ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ కాశ్మీర్ ఇలాంటి ప్రాంతాల్లో జరుగుతుంది. అప్పుడు కాశ్మీర్లో షూటింగ్ జరిగేవి, రేరుగా జరిగేవి. జరుగుతున్నప్పుడు మంచుకొండల్లో ఏమైందంటే అంతతో వాళ్ళతో పాటే వస్తుంది ఆవిడ. వస్తున్నటువంటి శ్రీదేవి తల్లి ఒకసారి కనిపించలేదు. కనిపించకపోయేటప్పటికి యూనిటీ సభ్యులంతా కూడా వెతికారు. వెతికితే ఎక్కడ ఆవిడ కనిపించలేదు, మిస్ అయిపోయింది. మిస్ అయిపోతే శ్రీదేవి పక్కన కూర్చొని ఆడటం మొదలుపెట్టింది. ఎందుకంటే తల్లి అంటే విపరీత అభిమానం. ఎక్కడ మంచుకొండల్లో ఇరుక్కుపోయి ఉండొచ్చు. పైగా అవేంటంటే ఒకసారి మిస్ అయితే దొరకటం చాలా కష్టం. చివరికి అది కష్టం మీద యూనిట్ సభ్యులు ఒక చోట ఆవిడ కూరుకుపోయి ఉంటే వాళ్ళ తల్లిని తీసుకొచ్చి ఉండేటప్పటికీ ఆవిడ పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఇది రౌడీ రాముడు కొంటె కృష్ణుడు ఈ సినిమాలో జరిగింది. ఇది బాలకృష్ణ కూడా అందులో నటించారు. ఆ తర్వాత తల్లి ఆరోగ్యం కూడా ఏమవుతుందంటే నెమ్మదిగా క్షీణించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్ అనేది వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చేప్పటికీ ఆవిడ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, సరిగా గుర్తుపట్టకపోవడం, ఇలాంటి పరిస్థితికి ఆవిడ వచ్చేసింది. అంతవరకు తన జీవితం ఒక స్థాయికి వచ్చింది. ఇంకా సుఖపడదాము అనుకున్న తనంలో తండ్రి పోయారు. ఇది 1990లో చెప్తున్నా. 1990లో తల్లి మరణించారు. ఈ మధ్యకాలంలో ఈ తల్లికి అనారోగ్యం. ఒకరోజు శ్రీదేవి ఇంటికి జేడి చక్రవర్తి వచ్చారు. జేడి చక్రవర్తి అంటే శివ సినిమాలో నటించారు. ఈ జేడి చక్రవర్తిని చూసి రాజేశ్వరి అడిగారట, అంటే శ్రీదేవి వాళ్ళ అమ్మ, బాబు మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని. జేడి చక్రవర్తి ఆశ్చర్యపోయాట. ఏంటి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు, శ్రీదేవి అంటే ఆవిడ స్థాయి ఏంటి, నేను ఒక చిన్న నటుండని. అంటే ఆవిడ అప్పటికే మతిస్థిమితం ఆవిడకి బ్యాలెన్స్ కోల్పోయింది. ఎవరు వస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారు కూడా తెలియని పరిస్థితికి ఆవిడ వచ్చేసింది. సో అందరూ కూడా చెప్పారు ఇలా ఆవిడ పరిస్థితి బాగాలేదు, ఏం చేద్దాం అనేటప్పటికీ ఈ సమయంలోనే శ్రీదేవి మిథున్ చక్రవర్తిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అదంతా కొంతకాలం తన వైవాహిక బంధాన్ని కూడా కొనసాగించింది అని చెప్తారు. అయితే ఈ సంబంధం కూడా ఎక్కువ కాలం కొనసాగల. ఎందుకంటే యోగితా బాలి, మిథున్ చక్రవర్తి భార్య యోగితా బాలి, అప్పటికి 4 పిల్లలు మిథున్ చక్రవర్తికి. యోగితా బాలి వార్నింగ్ ఇచ్చింది, నువ్వు గనక శ్రీదేవిని కనుక వదిలేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి స్లీపింగ్ పిల్స్ మింగింది. మింగేటప్పటికీ భార్య అంటే చాలా ప్రేమిస్తాడు మిథున్ చక్రవర్తి. ఆ క్రమంలో అనఫీషియల్గా జరిగినటువంటి వివాహ సంబంధాన్ని వదులుకోవడం మంచిది అని చెప్పేసి శ్రీదేవిని వదులుకున్నాడు. యాక్చువల్గా దానికి సంధానకర్త అంతా కూడా తానే వివరించింది బోనీ కపూర్. సో ఎప్పుడైతే ఆ బంధం కూడా విడిపోయిందో శ్రీదేవి మానసికంగా చాలా ఇబ్బందులకు లోనైంది. దాంతో ఈ తల్లి ఆరోగ్యం ఇంకా క్షీణించడం మొదలుపెట్టింది. దాంతో ఏంటంటే అమెరికాలో బ్రెయిన్ ఆపరేషన్ చేయిద్దామని చెప్పి అమెరికా తీసుకెళ్ళింది. అమెరికా తీసుకెళ్తే అమెరికా అంటే పర్ఫెక్ట్, అసలు జనరల్గా మెడికల్గా చాలా బాగుంటుంది. కానీ ఆ డాక్టర్ ఏం చేశారంటే పొరపాటుగా కుడివైపు సర్జరీ అంటే బ్రెయిన్ ఆపరేట్ చేశారు. కుడివైపు చేయవలసిన ఆపరేషన్ ఎడం పక్కన చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అసలు ట్యూమర్ అక్కడ లేదు, ఆ పక్కన కుడి పక్కన ఉంది. దాంతో ఈ ఆపరేషన్ ఎప్పుడైతే రాంగ్ ట్రీట్మెంట్ జరిగిందో తల్లి మరణించారు. మరణించే సమయానికి అమెరికన్ దాంట్లో కొన్ని 100 కోట్ల రూపాయలు ఆవిడ నష్టపరిహారం పొందడం జరిగింది శ్రీదేవి. శ్రీదేవి నేను చెప్పాను కదా 4 సంవత్సరాల వయసు నుంచి కూడా సంపాదించడం తనకి తెలుసు. మొత్తం అంతా డబ్బులంతా తానే సంపాదించింది. కానీ సంపాదించినప్పుడు తన పేరు మీద ఆస్తులు పెట్టుకోవడం కానీ తన పేరు మీద అన్నీ చక్కదిద్దుకోవడం కానీ ఆవిడకి తెలియదు. కుటుంబం తనది అనుకుంది, తను అన్నీ సంపాదించింది, రూపాయి తను సంపాదించింది. అలాగా తమిళనాడులో చెన్నైలోనే ఆవిడకి బోల్డెన్ అసెట్స్ ఉన్నాయి. ఇళ్ళ కానీ ఇళ్ళ స్థలాలు కానీ బ్యాంక్ డిపాజిట్స్ కానీ బంగారం కానీ గోల్డ్స్ కానీ డైమండ్స్ కానీ ఇలా ఎన్నో సంపాదించింది శ్రీదేవి. అయితే శ్రీలత వాళ్ళ చెల్లెలు ఏం చేసిందంటే తల్లి మరణించేయడంతో
ఇది ఉమ్మడి ఆస్తి, తండ్రి సంపాదించిన ఆస్తి అని చెప్పి కోర్టులో దావా వేయటం జరిగింది. దాంతో శ్రీలత అంటే చాలా అభిమానం శ్రీదేవికి. ఎందుకంటే సినిమా షూటింగ్ కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా తనతో పాటు శ్రీలతను కానీ లేదా వాళ్ళ అమ్మగారిని కానీ తీసుకెళ్ళేది. తన ప్రాణం అన్నమాట. అలాంటి శ్రీలత తనకి చెప్పా పెట్టకుండా కోర్టులో వేసేటప్పటికీ చాలా మనస్తాపానికి లోనైంది. అది మానసికంగా మరో దెబ్బ. సో ఈ దెబ్బతో ఏమైందంటే ఇంకా తను పూర్తిగా మనిషి మీద నమ్మకం పోయింది. ఈ తరుణంలో ఆవిడ చేసినటువంటి అది బహుశా ఈ తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు, కానీ 1980 దశకంలో ఇండియాలో కానీ కాదు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ సర్జరీ అనేది వెలుగులోకి వచ్చింది. ప్లాస్టిక్ సర్జరీని అమెరికాలో ఎక్కువగా చేయించుకునే వాళ్ళు, కానీ ఇండియాలో ఎవరు దాని పెద్ద ముందుకు ఎవరు రాలా 80 ప్రాంతాల్లో. 80లో శ్రీదేవి ఎర్ర గులాబీలు, ఆకలి రాజ్యం ఇలాంటి సినిమాలు కనుక చూస్తే ఆవిడ నోస్ కొంచెం పెద్దదిగా కనపడుతుంది. కానీ ప్లాస్టిక్ సర్జరీ వచ్చిన తర్వాత ఆ ముక్కుని చిన్నదిగా చేయించుకోవాలని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. చేయించుకున్న తర్వాత చాలామంది అంటారు, నేను కూడా సినిమాలు చూశాను కాబట్టి, ఆ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోముందు ఒక రకమైన అందం, సహజమైన అందం. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత మరీ అంత అందమైనగా లేదు, కానీ కొంచెం ఆ గ్లామర్ తగ్గిందా అని నాకైతే అనిపించింది. చాలామంది అదే అభిప్రాయపడతారు, కానీ అదైతే ఆవిడకి అవరోధం కాలేదు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఆవిడ అనేక సినిమాలు హిట్ అయ్యాయి. హిందీలో నెంబర్ 1 హీరోయిన్గా కొనసాగింది ఆవిడ. సో మొట్టమొదటిగా ప్లాస్టిక్ సర్జరీకి వెళ్ళి ఆ మాత్రం కూడా సక్సెస్ సాధించింది కూడా శ్రీదేవి. అయితే ఆ ప్లాస్టిక్ సర్జరీ ఒక దాంతో ఆవిడ ఆపల, అనేక రకాలైనటువంటి సర్జరీ చేయించుకున్నారు ఆవిడ. ఎందుకంటే తన అందం తగ్గకూడదు. అందంతా ఎందుకు తగ్గకూడదు? సినిమాల్లో తను నెంబర్ 1గా ఉండాలి. సినిమాలో నెంబర్ 1 ఎందుకు ఉండాలి? తను ఆ రకమైనటువంటి చట్టంలో ఇరుక్కోబడింది. ఆ చట్టం నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకున్న వాడెవడో నిలబడలేదు. చివరికి అరవింద్ గోస్వామిని అడిగింది, అరవింద్ గోస్వామి కూడా ఆవిడ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఓ పక్క తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటే ఆ తల్లిదండ్రులు చెప్పిన సంబంధాలు కూడా ఆవిడని ఎవరు కూడా ఆకర్షించలేదు, వాళ్ళు వీళ్ళని ఆకర్షించలేదు. అంటే ఒకనొక సమయంలో శ్రీదేవి నా భార్యగా ఉండాలి అని ఎవరైతే యువత భావించారో శ్రీదేవి వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు పడింది. ప్రేమ అనే అభిమానాన్ని కోల్పోయింది. తానే వాళ్ళు ఎవరు లేరు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, చెల్లెళ్ళు నమ్మిన చెల్లెలేమో ఈ విధంగా జరిగింది. కోర్టులో కేసేసి ఆస్తులు తన వాటా కింద తీసేసుకుంది. ఈ సమయంలో అందరూ చేసిన తప్పే రెండో పెళ్లి చేసుకున్నటువంటి బోనీ కపూర్ని పెళ్లి చేసుకుంది. బోనీ కపూర్ ఒక విధంగా చెప్పాలంటే జూదగాడు. జూదగాడు అంటే తనను పెట్టిన డబ్బుల్ని ఎప్పుడు కోల్పోవడమే తప్ప సంపాదించిన వాడు కాదు. ఎందుకంటే అతను మిస్టర్ ఇండియా సినిమాలో డబ్బులు పెట్టుబడి పెట్టాడు, బాగానే ఆడింది. కానీ తర్వాత జుదాయి ఇలాంటి సినిమాల్లో శ్రీదేవి నటించి బైబై చెప్పేసింది. అప్పటి నుంచి అతను ఏం చేశాడంటే మిగతా వాటిలో పెట్టుబడులు పెట్టాడు, సినిమా ప్రొడక్షన్స్లో. అంటే శ్రీదేవి కాదు హీరోయిన్, మిగతా వాళ్ళు. అందులో చాలా డబ్బులు నష్టపోయాడు. సో ఈ క్రమంలోనే 2 పిల్లలు పుట్టారు, 2 ఆడపిల్లలే. కానీ తను సంపాదించిన ఆస్తిని చాలా వరకు తీసుకెళ్ళి రకరకాల వ్యాపారాల్లో పెట్టడం, ముఖ్యంగా సినిమా ఫైనాన్స్లో పెట్టడం. దీంతో ఆవిడ ఒక్కొక్క ఇల్లుని అమ్మేసుకుంటూ వచ్చేసింది. చెన్నైలో తను సంపాదించిన ఆస్తులు ఏమున్నాయో అవన్నీ కూడా తను అమ్మేసుకోవడం మొదలుపెట్టింది. అంటే ఎదుగుదల ఎప్పుడైతే తనకు వచ్చిందో ఆ పతనం కూడా బోనీ కపూర్ రూపేణ వివరించింది. చివరికి ఏమైందంటే ఒకనొక టైంలో అది వెక్స్ అయిపోయింది. అసలు ఏంటి డబ్బులు ఏంటి పరిస్థితి అని. ఒక్కసారి మనం తల్లిని కనుక చూసుకుంటే తల్లి ఏమో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ఆవిడ, తండ్రి ఏమో అయ్యప్పని బ్రాహ్మణం. సో వీళ్ళు చిత్తూరు బేసికల్గా. తిరుపతి అంటే చాలా ఇష్టం శ్రీదేవికి. తను ప్రతి సంవత్సరం కూడా తన పుట్టినరోజు ఆగస్టు 13న దానికి ఒక వారం రోజుల ముందు తిరుపతి వెళ్ళి తిరుపతిలో స్వామివారిని దర్శించుకొని, తిరుపతిలో ఒకప్పుడు హోటల్ ఏదో మంచి హోటల్లో అకామిడేషన్ తీసుకొని వాళ్ళ అమ్మగారి తరఫు బంధువులందరినీ కూడా పిలిపించుకొని
వాళ్ళతో యోగక్షేమాలు మాట్లాడి వాళ్ళకి ఎవరికైనా కష్టాలు కానీ లేకపోతే ఏమైనా ఉంటే అన్నీ కూడా ఆవిడ కొనిపెట్టడం కానీ అన్నీ చేసేది ఆవిడకి అది ఒక అలవాటు. తల్లి తరపున బంధువులు, ఎందుకంటే తల్లి తరపున బంధువులు ఎవరో కూడా పెద్ద లేరు. సో ఇలాంటి వ్యక్తి ఇలా తిరుపతికి వచ్చి ఇలా చేసే ఆవిడకి చివరిగా ఒక్కొక్క వ్యాపారంలో ఒక్కొక్క ఆస్తి అలాగ ఆర్థిక కర్పూరంలాగా కరిగిపోవడం ప్రారంభించింది. చివరికి ఏ స్టేజ్కి వచ్చేసిందంటే తను మేకప్ గురించి ప్రతి నెల ఒక 20 లక్షలు ఖర్చు పెట్టేది. ఆ 20 లక్షలు ఖర్చు పెట్టడం కూడా కష్టమైపోయింది. ఎందుకంటే భర్త ఒక దాంట్లో పనిచేయవలసిన అవసరం వచ్చింది ఒక ప్రొడక్షన్ కంపెనీలో. అన్ని అప్పులు వచ్చేసాయి, అప్పులు తీర్చాలి. మళ్ళీ ఏం చేయాలి? అంతవరకు తన ఇంటికి మాత్రం 15 సంవత్సరాలు ఇంటికి సినిమాలకి గుడ్ బై చెప్పి ఇంట్లో ఉన్న ఆవిడ తన భర్త అప్పులు తీర్చడానికి మళ్ళీ ఈ సినిమా రంగంలోకి అడుగు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది, మేకప్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇంగ్లీష్ సినిమా నువ్వు బహుశా చూసే ఉంటావు. అది విపరీతమైన లాభాలు ఆర్జించి పెట్టింది. తర్వాత మాలిని అయ్యార్ అని చెప్పేసి ఒక దూరదర్శన్ మన టీవీ సీరియల్లో మాలిని అయ్యార్లో కూడా నటించింది. అంటే మళ్ళీ మేకప్ వేసుకున్నారు ఆవిడ. ఏ మేకప్ దూరం అయిపోయి హ్యాపీగా ఉందని వెళ్ళారో భర్త రూపేణ మళ్ళీ అప్పులు చేయడంతో అప్పులు తీర్చడానికి మళ్ళీ మేకప్ వేసుకోవడం ప్రారంభించారు. మేకప్ వేసుకున్న తర్వాత అప్పుడు మేకప్లో వేసుకొని నటిగా మళ్ళీ రావాలంటే మళ్ళీ తన సౌందర్యం పెంపొందింపు చేసుకోవాలి. అందుకని అప్పటి నుంచి ఏం చేసిందంటే తన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంది. లావు అవ్వకూడదు కాబట్టి సోడియం ఉండేటువంటి ఫుడ్ తినేది కాదు. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, లావు అవుతాయని కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ తినేది కాదు. మరి ఎవరు సలహా ఇచ్చారో కానీ ఈ సలహా పాటించేది ఆవిడ. ఈ పరిస్థితులకు వచ్చేప్పటికి ఏంటంటే సోడియం అంటే ఉప్పు తీసుకోకపోవడం, కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోవడం, తర్వాత రైస్ ఇలాంటి పుల్కా ఇలాంటివి తగ్గించేయటం, ఎక్కువగా జ్యూసెస్ మీద ఆధారపడటం, ఇవన్నీ ఎప్పుడైతే అలవాటు అయ్యాయో ఆవిడకి లో బీపీ రావటం జరిగింది. లో బీపీ రావటం వల్ల ఏంటంటే ఆవిడకి కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేది. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఒకసారి ముంబైలో ఒక బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆవిడ ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోతే ఆవిడకున్న పళ్ళల్లో 2 పళ్ళు విరిగిపోయాయి. అలాంటి అనారోగ్యమైన పరిస్థితికి ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత క్రమక్రమంగా ఆవిడకి టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు పెరిగిన సంస్కృతి వేరు, ముంబై కల్చరు. వీళ్ళు పబ్బులకు వెళ్ళటం, లిక్కర్ తీసుకోవడం తనకులాగే వీళ్ళకి ఇష్టం లేకపోయింది. ఎందుకంటే తన జీవితం ఎలా జరగాలో అలా జరిగిపోయింది. అందుకని ఈ జాహ్నవిని కూడా ఆవిడ తిట్టడం జరిగింది. నువ్వు సరైన పద్ధతుల్లో వెళ్ళట్లేదని ఆవిడ తిట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ముంబై కల్చర్ వేరు. ఆ తర్వాత ఈ మోనా అని చెప్పేసి బోనీ కపూర్ ఒకసారి చెప్పుతో కూడా శ్రీదేవిని కొట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ 2వ పెళ్లి చేసుకున్నారని. సో వాళ్ళ తాలూకు బంధువులు కానీ వాళ్ళ తాలూకు వాళ్ళు కానీ శ్రీదేవిని ప్రేమాభిమానులతో చూసేవాళ్ళు కాదు. ఎందుకంటే బోనీ కపూర్ని పెళ్లి చేసుకుందే 2వ పెళ్లి కాబట్టి అవతల సైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో ఈ విధంగా మానసికమైనటువంటి సంఘర్షణకి లోనయ్యి ఓ పక్క డబ్బులు సంపాదించాల్సిన పరిస్థితి, ఓ పక్క తనకి 54 ఏళ్ళు వచ్చేసాయి. 54 ఏళ్ళలో తన అందం ఏనాటికి తగ్గకూడదు, చివరి రోజు వరకు తన అందంతోనే ఉండాలనే దాంతో ఈ డైట్ తనకి తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని చేకూర్చింది. తర్వాత ఈ ప్లాస్టిక్ సర్జరీలు ఈ దేహం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపించాయి. 1వ 2వ సర్జరీలు కాదు, అలా 12 రకాల సర్జరీలు చేయించుకున్నారు ఆవిడ. శరీరంలో వివిధ భాగాలకి ఆవిడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అది కూడా ఆవిడ ఆరోగ్యం మీద ప్రభావం చూపించింది. సో టోటల్గా ఆవిడ జీవితంలో తినాలనుకున్నది తినలేదు, పొందాలనుకున్నది పొందలేదు, సంపాదించిన దాన్ని అనుభవించలేదు. ఏది తనది కాదు, తన జీవితమే తనది కాదు, పనుల కోసమే జీవించింది. సో ఈ పరిస్థితుల్లో ఆవిడ దుబాయ్ వెళ్ళిన తర్వాత ఆ వాష్ టబ్లో అక్కడ కూడా లో బీపీ వచ్చి స్పృహతప్పి పడిపోవటం, చనిపోయిందని అంటారు. కానీ మళ్ళీ రకరకాల కారణాలు అన్నీ ఒక మిస్టరీ కూడా వచ్చింది.
ఆ మిస్టరీ ఇప్పుడు కూడా రకరకాల వదంతులు వస్తాయి. సో ఆ డెప్త్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే ఆవిడ మరణించే దానికి 54 ఏళ్ళు. అప్పుడు 1963 ఆగస్టు 13వ తారీఖున ఆవిడ జన్మించారు. ఇప్పుడు 2024 వచ్చాము. 2024 ఆగస్టు 13 కనుక వస్తే ఆవిడకి 60 ఏళ్ళు నిండుతాయి నిజంగా బతుకుంటాయి. ఆవిడ కోరిక ఏంటంటే ఎప్పుడు కూడా ఆవిడ వృద్ధాప్యంలో ఫేస్ మడతలు పట్టడం కానీ ఇలా ఉండకూడదని ఆవిడ కోరుకునేది. కానీ 54 వయసులోనే దేవుడు ఆ కోరిక నెరవేర్చాడు. ఆవిడ అందంగానే తీసుకెళ్ళిపోయాడు. జగదేక వీరుడు అతిలోక సుందరిలో అతిలోక సుందరి ఎలా ఉంటుందో ఆవిడకి చివరి క్షణం వరకు ఆ విధంగానే ఉండి వెళ్ళిపోయింది. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆవిడ గొప్ప నటే కాదు, ఆవిడ గొప్ప మనసున్న మనిషి కూడా. ఎందుకంటే మనసున్న మనిషి అని ఎందుకు అంటున్నానంటే ఎస్పి వెంకన్న బాబు అని చెప్పేసి ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవారు. ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఎస్పి వెంకన్న బాబు ఆఫీస్కి వెళ్ళిపోతేనే మేకప్ వేసుకొని వచ్చేది. ఏ షూటింగ్కి వెళ్ళమంటే ఆ షూటింగ్కి వెళ్ళేది. అంటే ఆవిడ కాల్ షీట్లన్నీ కూడా వెంకన్న బాబే చూసుకునేవారు. ఎస్పి వెంకన్న బాబు పేరు. అతను బంగారు భూమి అనేటువంటి సినిమా తీశాడు. కృష్ణ గారి కాల్ షీట్లు కూడా ఎస్పి వెంకన్న బాబే చూసేవారు. చూసినప్పుడు కృష్ణ ఏం చేశారంటే అతని జీవితం స్థిరపడాలని బంగారు భూమి సినిమాకి డబ్బులు లేకుండా యాక్ట్ చేశారు. చేసినప్పుడు శ్రీదేవి కూడా ఏం చేశారంటే తను కూడా తన ఎస్పి వెంకన్న బాబు తన కాల్ షీట్ చూశారు కాబట్టి రూపాయి తన రెమ్యునరేషన్ లేకుండా ఫ్రీగా బంగారు భూమి సినిమాలో యాక్ట్ చేశారు. ఆ బంగారు భూమి సినిమా ఎస్పి వెంకన్న బాబుకి విపరీతమైన లాభాలు చేకూర్చిపెట్టింది. వాళ్ళ ఇంటికి కూడా ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగింది. ఆ విధంగా మనసున్న మనిషి శ్రీదేవి. శ్రీదేవికి కృతజ్ఞతా భావం కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ ఆయన హిందీలో సినిమాలు తీశారు. హిమ్మత్ వాలా అని ఊరికి మనగాడి సినిమాని హిమ్మత్ వాలా పేరుతో తీశారు. తీస్తే శ్రీదేవి అందులో ఇంట్రడ్యూస్ చేశారు. రాఘవేంద్రరావు డైరెక్టర్. రాఘవేంద్రరావు అన్నా కూడా ఆవిడ చాలా అభిమానం. ఎందుకంటే 16 ఏళ్ల వయసు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఆయన డైరెక్షన్లోనే. హిందీలో ఇంట్రడ్యూస్ చేసిందేమో పద్మలయ ఫిల్మ్స్ స్టూడియోస్. అందుకని కృష్ణ గారు ఎప్పుడూ కాల్ షీట్లు ఏది సినిమాకి అడిగినా కూడా శ్రీదేవి ఎప్పుడు కాదనలా. చివరికి వాళ్ళిద్దరు కాంబినేషన్లో చివరిగా వచ్చినటువంటి సినిమా మహారాజశ్రీ మాయగాడు. ఆ సినిమాలో కూడా కృష్ణ అడిగిన వెంటనే ఆవిడ కాల్ షీట్లు ఇచ్చి నటించారు. అలాగే ఎస్పి పరశురామ్ అని చెప్పి చిరంజీవితో లాస్ట్ సినిమా ఆవిడ నటించింది ఎస్పి పరశురామ్. తర్వాత పులి అనేటువంటి సినిమాలో నటించారు విజయ్తో. అది తమిళలో సినిమా, తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే హిమ్మత్ వాలాలో ఆవిడ స్విమ్ డ్రెస్ వేశారు, వేటగాళ్ళలో కూడా వేశారు. ఆవిడ స్విమ్ డ్రెస్ వేసేటప్పటికి నార్త్ ఇండియాలో ఆవిడంటే ఒక పెద్ద క్రేజ్. అందుకని ఆవిడకి ఒక నిక్ నేమ్ పెట్టుకున్నారు అప్పుడు యూత్. థండర్ థైస్ అని ఆవిడకి ఒక నిక్ నేమ్ పెట్టారు. అంటే శ్రీదేవి అంటే నార్త్ ఇండియాలో కూడా అంతమంది నార్త్ ఇండియన్స్ ఆరాధించేవాళ్ళు. ఆవిడ నటన అంటే కామెడీ చేస్తుంది, తర్వాత సీరియస్గా ఉండే రోల్స్ చేస్తుంది. ఏ రోజు చేయలేనటువంటి మనిషి కాదు. ఆవిడ ఒక ఇన్సిడెంట్ చెప్తే ఇది బహుశా నీకు తెలియదు. కంచుకాగడ అనేటువంటి ఒక తెలుగు సినిమా ఆవిడ నటించారు. కంచుకాగడలో ఆవిడ మళ్ళీ ఒక స్విమ్ సూట్ వేస్తారు. స్విమ్ సూట్ వేసినప్పుడు మన విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఇదంతా 1983, 82 ఆ ప్రాంతాల్లో చెప్తున్నా. ఈ ఒక పెద్ద కటౌట్ పెట్టారు, శ్రీదేవి కటౌట్. ఈ బికినీలో బికినీ కాదు స్విమ్ డ్రెస్లో ఉన్నటువంటిది పెడితే అందరూ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే 4 రోడ్ల జంక్షన్. అప్పటికే 4 రోడ్ల జంక్షన్. ఒక అతను ఏంటంటే స్కూటర్ నడుపుతూ ఈ వాల్ పోస్టర్ చూస్తూ వెళ్ళి లారీ గుద్దేసి చనిపోవడం కూడా జరిగింది. అంటే ఆ రోజు ఆడ కటౌట్ పెడితే ఎవరు కూడా కళ్ళు తిప్పుకోలేని పరిస్థితి. అది నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నా. అంత అభిమానం ఆవిడ మీద ఉండేది. తర్వాత అలాంటి కట్టోట్లు తర్వాత పెట్టలేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అది సంచలనం అన్నమాట ఆ రోజుల్లో. కాబట్టి ఆవిడ ఒక అందానికి ప్రతీక, ఒక సౌందర్యానికి ప్రతీక. తర్వాత ఆవిడ సినిమాలు అన్నీ కూడా 90% అన్నీ కూడా విజయవంతమైనవే. ప్రొడ్యూసర్స్కి అన్నీ లాభాలు తెచ్చిపెట్టినవే. అలాంటి ఆవిడ ఎక్కువ జయప్రద అంటే ఒక కాంపిటీషన్ ఫీల్ అయ్యేవారు. ఆవిడ జయప్రద శ్రీదేవి మాట్లాడుకునే వాళ్ళు కాదు. మీకు ఐడియా ఉందా మహేష్ ఆ విషయం? మనకి ఐడియా లేదు సార్. ఐడియా లేదా?
జయప్రద శ్రీదేవి మాట్లాడుకునేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరూ మాట్లాడించడానికి చాలామంది ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ తర్వాత వాళ్ళు రాజకీయాల్లోకి జయప్రద వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వద్దామని చెప్పి అనుకున్నారు శ్రీదేవి తర్వాత కాలంలో కూడా. అప్పుడు మాత్రం మనసు చెప్పి మాట్లాడుకునేవారని నేను విన్నాను. అది ఏమైనా శ్రీదేవి మరణించినప్పుడు కూడా జయప్రద కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని చాలా ఏడ్చారు. నాకు బాగా స్నేహితురాలు ఆవిడ వెళ్ళిపోయారని చెప్పేసి. ఆ విధంగా శ్రీదేవి ఒక విధంగా సుఖాల కన్నా కూడా కష్టాలు ఎక్కువ పడ్డారేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి అందుకనే ఆవిడగా తెలిసిన జీవిత చరిత్రని చాలా సమగ్రంగా కూడా ప్రేక్షకులు వివరించడం జరిగింది. అలాగే ఆవిడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే క్షణం క్షణం అనే సినిమా వచ్చింది. క్షణం క్షణం సినిమాలో ఒక పాట కూడా ఆవిడ పాడింది, సొంతంగా ఒక పాట కూడా పాడింది. తర్వాత రామ్ గోపాల్ వర్మకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. అందులో ఒక డ్యాన్స్ సీక్వెన్స్లో శ్రీదేవి డ్యాన్స్ చేస్తుంది, పక్కన వెంకటేష్ డ్యాన్స్ చేస్తున్నారు. సుందర మాస్టర్ ఏంటంటే శ్రీదేవి చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. శ్రీదేవి అంకే రామ్ గోపాల్ వర్మ చూస్తున్నాడు. చూస్తుంటే అయిపోయింది. అయితే వన్ సెకండ్ అని చెప్పి మన్మోహన్ షార్ట్ అన్నారు. మళ్ళీ మొదలుపెట్టారు. మళ్ళీ చేస్తుంటే ఆడు అద్భుతంగా చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ చూస్తున్నాడు. చూసి మళ్ళీ టేక్ అనేటప్పటికి రామ్ గోపాల్ వర్మ కోపం వచ్చింది. పక్కన ఉన్నంత అడిగాడు, ఏంటి సుందర మాస్టర్ ఆడంత బాగా చేస్తుంది కదా, మరి ఎందుకని అలాగా వన్ మోర్ అని అడుగుతున్నానని చెప్పి అడిగాట. అడిగితే మీరు శ్రీదేవినే చూస్తున్నారు కానీ సుందర మాస్టర్ వెంకటేష్ని కూడా చూస్తున్నారు. శ్రీదేవి చేసినట్టుగా వెంకటేష్ డాన్స్ మూమెంట్ చేయలేదు కాబట్టి వన్ మోర్ అని చెప్పి అడుగుతున్నారని చెప్పి చెప్పారట. అంటే శ్రీదేవి గురించి ఒక ఉదాహరణ చాలు. అంటే ఆవిడ కుర్రకాలతో అప్పటికే ఆవిడ మిడిల్ ఏజ్లో ఉన్నారు. క్షణం సినిమాకి వెంకటేష్ కుర్రాడు. ఆవిడ మిడిల్ ఏజ్లో ఉన్నా కూడా నాగార్జునతో కలిసి నటించారు, వెంకటేష్తో నటించారు. అంతకుముందు ఎన్టీ రామారావుకి మనవల కింద నటించారు తాత మనవల్లో. ఎన్టీ రామారావు పక్కన హీరోయిన్ కింద నటించారు. కృష్ణకి కూతురుగా నటించారు మా నాన్న నిర్దేశ్లో. కృష్ణ పక్కన భార్య కింద నటించారు. అక్కినేని నాగేశ్వరరావుతో నటించారు తండ్రితో. కొడుకు నాగార్జునతో కలిసి నటించారు. ఇలాంటి రికార్డులు ఎవరి వల్ల కూడా కాదు, అది కేవలం శ్రీదేవి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకో ఉదాహరణ ఏంటంటే శ్రీదేవి గురించి చెప్పాలంటే క్షణం సినిమా షూటింగ్కి ఒక ఫారెస్ట్లోకి వెళ్ళారు వీళ్ళు. ఒక ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు 100 కిలోమీటర్ల రేంజ్ వరకు హాస్పిటల్ లేదు, ఇప్పుడు అంతా ఫారెస్ట్లోనే. ఇందులో ఏ పురుగు లాంటిది చాలా విష పురుగులు ఉంటాయి కదా ఫారెస్ట్లో, ఆవిడ కాలికి కుట్టితే అది బాగా దద్దుల్లాగా వచ్చింది. వస్తే అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయాలి, ఎవరు లేరు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు వెళ్ళాలి. సో ఆర్ఎంపీ ఒకరిని ఉంటే ఆర్ఎంపీని పట్టుకొచ్చారట. ఆర్ఎంపీ కూడా అక్కడ ఫారెస్ట్లో ఏదో వైద్యం చేసుకుంటూ ఉన్నాడు. అతను వచ్చి శ్రీదేవిని చూసి స్టన్ అయిపోయాట. శ్రీదేవికి అతను అభిమాన హీరోయిన్ అంట. అసలు ఆమెను చూస్తానని ఎప్పుడు జీవితంలో అనుకోలేదు. అతను ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చేప్పటికి అతను ఏం చేయాలో అర్థం కాలేదట. సరే ఒక ఇంజక్షన్ తీసుకొని లోడ్ చేశాడు. లోడ్ చేసి కాళ్ళు చేతులు వణకటం మొదలుపెట్టాయి. ఎందుకంటే తన అభిమాన హీరోయిన్ కదా శ్రీదేవి. అది కింద పడేసాట, పగిలిపోయింది. పగిలిపోతే శ్రీదేవికి డౌట్ వచ్చిందిట. డౌట్ వచ్చి ఏంటి అసలు నిజంగా ఇతను వైద్యం చేయగలరా లేదా అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఏదో ఒకటి ఇతని చేత చేయించుకోవాలి. సరే అతను మళ్ళీ ఇంకో ఇంజక్షన్ తీసి ఇంకో లోడ్ చేశాట. అప్పుడు శ్రీదేవి అడిగిందట, ఇంతక చేసిన కలర్ ఒక రకంగా ఉంది, ఇదొక కలర్ వేరేగా ఉంది, ఇది పనిచేస్తుందా అని అడిగిందట. లేదంటే పనిచేస్తుందని చేశాట ఇంజక్షన్. అవి చేయి పెట్టుకునేప్పుడు కూడా అతను చేయి వణుకుతూనే ఉందిట. అదేదో మొత్తానికి పనిచేసింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీదేవిని అభిమానించిన వాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఒక ఫారెస్ట్లో ఉండే ఒక ఆర్ఎంపీ వైద్యుడు కూడా ఆవిడ సినిమాలకి అంత ప్రఖ్యాతి పొందాలంటే ఆవిడకున్న పేరు ప్రఖ్యాతులు మనం తెలుసుకోవచ్చు. అలాగే జురాసిక్ పార్క్లో కూడా ఆవిడ యాక్ట్ చేయమని చెప్పి ఈ ఫారిన్ వాళ్ళు కూడా అడిగారు, ఇంగ్లీష్ హాలీవుడ్ పిక్చర్లో. కానీ ఆవిడ ఒకటే కోరుకుంది, నేను ఎప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, తర్వాత హిందీ ఈ సినిమాలకే పరిమితమైన తప్ప హాలీవుడ్ సినిమాలకి ఎప్పుడు కూడా ఆవిడ వెళ్ళలేదు. ఇవన్నీ ఆవిడ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు చాలా ఉంది. కానీ చెప్పాలంటే సమయాభావం. ఆవిడ కష్టాలు, కన్నీళ్ళు, ఒక విధంగా సుఖపడింది చాలా తక్కువ. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, కొంచెం ఎలాబరేట్గా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. అలాగే మన ఇంటర్వ్యూని తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది చూస్తున్నారు, చూసి మనకి ఫోన్లు కూడా చేయడం జరుగుతుంది.
మనం కూడా ఏంటంటే ప్రేక్షకులకు తెలియని విషయాలు చాలా వరకు సినీ ప్రముఖుల దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి, పుస్తకాల నుంచి సేకరించి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటిని మీరు ఆదరిస్తున్నందుకు మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.